హాయ్. నమస్తే అండి అందరికీ. నేను మీ ఉమ. అమ్మమ్మ మాటలకి స్వాగతం. ఈరోజు మనం పచ్చి దొండకాయ పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్‌గా ఒక 150 గ్రాములు దొండకాయలు సన్నగా తరుక్కొని బౌల్‌లో తీసుకోండి. ఒక కొబ్బరి చెక్క కూర తీయండి. ఏదో బౌల్‌లో పెట్టుకోండి. తర్వాత కరివేపాకు చిన్న ముక్కలు కోసి 2 రబ్బలు పెట్టండి. కొద్దిగా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కోసి పెట్టుకోండి. 2 నిమ్మకాయలు రసం చేసి పెట్టాను ఇక్కడ. పచ్చిమిరపకాయలు 2 చిన్న చిన్న ముక్కలు కోసాను. ఇది సాయంత్రం లవణం. ఇది బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచిది. సాయంత్రం లవణం వల్ల ఏమి చెడ్డేం ఉండదు. ఉప్పు వేసుకుని శుభ్రంగా బీపీ ఉన్నా కూడా అదే సరిపడా ఉప్పు వేసుకుని తినొచ్చు. చాలా మంచిదండి, ఆరోగ్యకరమైనది. తర్వాత వీటిని ఎలా చేయాలంటే ఈ దొండకాయ ముక్కల్లో కొబ్బరి కలుపుకుందాం. తర్వాత పచ్చిమిరపకాయలు ముక్కలు చిన్న ముక్కలు. చాలా టేస్టీగా ఉంటుంది పచ్చడి. చేస్తే మీకే తెలుస్తుంది. చేసి తిని చూడండి, బాగుంటుంది. మా అమ్మాయికి పచ్చడి అంటే చాలా ఇష్టం. హైదరాబాద్ ఎప్పుడైనా పచ్చడి చేయమ్మా అంటుంది మా అమ్మాయి. మా అమ్మగారు చాలా బాగా వండేవారండి వంటలు. చాలా బాగుండే వంటలు ఆవిడ దగ్గర నేర్చుకున్నాను నేను వంట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ దొండకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. సి విటమిన్ ఫుల్గా ఉంటుంది, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. తర్వాత షుగర్ కూడా చాలా మంచిది, ఫ్రీ మోషన్ అవుతుంది దొండకాయ. ఇలా పచ్చి తినడం వల్ల చాలా మంచిది. పొయ్యి మీద పెట్టింది అయితే కొంచెం పోషకాలన్నీ పాడవుతాయి. పచ్చిమిరపకాయలో కూడా మంచి ఇది ఉందండి. ఎండు మిరపకాయ కారం కంటే పచ్చిమిరపకాయ చాలా మంచిది. కొబ్బరి, కరివేపాకు, కొత్తిమీర, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు, దొండకాయ, సరిపడా ఉప్పు, నిమ్మరసం. ఇది అన్నంలో కలుపుకోవచ్చు, తర్వాత టిఫిన్లో కూడా వేసుకోవచ్చు. పుట్టినోటిని కూడా తినేయచ్చండి. పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా తింటారు పుట్టినోట్లో. పుట్టిగా ఏదో టిఫిన్ చేసినట్టుగా తినేస్తారు. సరిపడా పులుపు ఉప్పు అన్నీ చూసుకోండి, సరిపడా లేకపోతే కొంచెం వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మీకే తెలుస్తుంది, ఒకసారి చేసుకుంటే చాలా ఈజీ. పొయ్యితో పని లేదు, చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంట్లో అన్నీ ఉంటాయి కూడా ఇవి మనకి అందుబాటులో. తినండి, అయిపోయింది. చేసుకోండి, అందరూ చేసుకోండి. చాలా 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 బాగుంటుంది. నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి. సరే, ఓకే.